నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈరోజు మనతో పాటు పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. ఇది జోగి రమేష్ అండ్ గౌతు శిరీష్ గారి విషయం అయితే ఏదైతుందో దానిపైన మన బాలకోటయ్య గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ జోగి రమేష్ గారు గౌతు శిరీష గారితో కలిసి ర్యాలీగా వెళ్ళడం, వాళ్ళ ఫాదర్ది ఏదైతుందో దాని విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఏ విధంగా చూస్తాం సార్? అంటే కార్యకర్తలే బలవుతున్నారు అనొచ్చా? ఈ విషయంలో నాయకులందరూ బాగానే ఉంటున్నారు, కార్యకర్తలు మాత్రం బలవుతున్నారు అనొచ్చా? సురేంద్ర గారు, జోగి రమేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకమైన నాయకుడు, మాజీ మంత్రి. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన వన్ ఆఫ్ ది నెంబర్. ఆయన వెళ్ళింది నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్ అనే ఒక స్వాతంత్ర సమర యోధుడికి సంబంధించిన సభకి. ఆ సభ నిర్వహించింది, ఆ సభలో ప్రధానమైన పాత్ర పోషించింది తెలుగుదేశం పార్టీ మంత్రివర్యులు పార్థసారథి, గౌతు శిరీష, కొనకళ్ళ నారాయణ, మాజీ ఎంపీ, ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్. ఈ సభకు ఆయన వెళ్ళాడు. ఇది పెద్ద వివాదం అయ్యింది. నిజానికైతే జోగి రమేష్ గారు అక్కడికి వెళ్ళటం కానీ, ఏంతో పాటు వాళ్ళు కలిసి పాల్గొవడం కానీ మాలాంటి వాళ్ళకి సంబంధించిన అంశం అయితే కాదు. కానీ జోగి రమేష్ ఈజ్ ఈక్వల్ అంటే ఏంటో తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు తెలుసు. బహుశా నాకు తెలిసి వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా తర్వాత అత్యంత భయంకరంగా చంద్రబాబు నాయుడు గారిని దూషణ చేసిన వ్యక్తి జోగి రమేష్. మీరన్నట్టుగా కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి కర్రలు తీసుకొని ఒక దౌర్జన్యకాండ చేసిన వ్యక్తి కూడా ఆయనే. మొన్న కూడా ఏదో అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి వాళ్ళ అబ్బాయి కూడా అరెస్ట్ అయ్యాడు. ఈయన మీద కూడా కేసులు ఉన్నాయి. ఆ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కేసులోనే విచారణ ఎదుర్కొంటున్నాడు 41 నోటీస్ ఇస్తే. మరి ఇలాంటి ఆనిముత్యం, ఈ స్వాతి ముత్యం తెలుగుదేశం పార్టీ వేదిక మీద కనిపిస్తే ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకైనా ఒళ్ళు మండుతుంది, కడుపు మండుతుంది. దీన్ని ఎలా ఆహ్వానిస్తారో, ఎలా స్వీకరిస్తారో ఆ పార్టీ నేతలే తెలుసుకోవాలి. సాధారణంగా మీరు అంటుంటారు, దాన్ని పార్థసారథి గారు ఖండించారు, గౌతు శిరీష గారిని ఖండించారు, లోకేష్ గారు కోప్పడ్డారు అని. ఈ కోపట్టాలు, ఖండించటాలు ఇవన్నీ కూడా కార్యకర్తలు పట్టించుకోరు. ఎందుకంటే కళ్ళ ముందే నిలబడ్డారు. ఒక వాహనంలోనే వెళ్ళారు వాళ్ళు ఊరేగింపుగా, ఒక వాహనంలోనే వెళ్ళారు. ఆహ్వాన పత్రికలో కూడా ఆయన పేరు కూడా, ఆహ్వాన పత్రికలో కూడా ఆయన పేరు ఉంది. అవును సార్. ఇప్పుడు నా పేరు ఉన్నప్పుడు నీ పేరు కూడా పక్కన ఉన్నప్పుడు నువ్వు వస్తున్నావన్న సంగతి నాకు తెలుసుగా. తెలియదని అంటాం కరెక్ట్ కాదు. తెలియదని అంటున్నారు మేడం. తెలియదని అన్నారా? సరే, తెలియదు అని అంటే వాళ్ళ చిత్తం ఏమిటి, అది వాళ్ళ పార్టీ వ్యవహారం. ఏంటంటే ఎలా ఉందంటే పరిస్థితి, ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారికి విరోధులం అయిపోయాం, లేదా జోగి రమేష్కి విరోధులం అయిపోయాం. ఏది అమరావతి ఉద్యమంలో 1631 రోజులు పోరాడి రాజధాని ఉండాలనని, లేదా రాష్ట్రంలో జరిగిన దళితుల మీద దారుణ మారణకాండ మీద పోరాటాలు చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే దానికి అలసి సొలసి అన్ని దీక్షా శిబిరాల్లో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటికాలతో లెగిసి రాష్ట్రంలో చైతన్యవంతమైన మార్పు కావాలని మాట్లాడిన మేమందరమేమో జోగి రమేష్కి, జగన్మోహన్ రెడ్డి గారికి కంటయ్యాం. ఇప్పుడేమో ఆ జోగి రమేష్ గారు, లేదంటే ఆ వైసీపీ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు, సామినేని ఉదయభాను గారు కానీ, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ, లేదా అంతకు ముందుగా వచ్చిన పార్థసారథి కానీ, వీళ్ళందరూ మిత్రులు అయ్యారు. మేమేమో మరి శత్రువులు అంటామో, లేదంటే పనికిరాని వ్యక్తులు అంటామో, మేమేమో ఇలా పార్కులు అమ్మటం మీతో మాట్లాడుతున్నాం. అంటే మరి ఈ వ్యత్యాసం అంతా కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉంటుంటారు. అంటే పార్టీలో లేరని చెప్పేసి అనుకుంటున్నారు. ఎవడ పార్టీలో ఉన్నాడా, ఎవడ పార్టీలో లేదు కదా సార్. మీరు తిట్టిన పార్టీ వాళ్ళు నీ పార్టీలోకి వస్తుందా అని చెప్తున్నా. అంటే రాజకీయ పార్టీలన్నీ ఒకలుగా ఉండి మీలాగా పోరాడే వాళ్ళని దూరం పెట్టి అనుకోవచ్చు. మమ్మల్ని దూరం పెడతారా, దగ్గర తీస్తారా సంగతి తర్వాత. సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎవరితో పోరాడింది? జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోరాడింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఇందులోకి వచ్చేది. ఇప్పుడు మీరు వాసిరెడ్డి పద్మ ఉంది, ఆమె గారు కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారంట.
ఇప్పుడు ఇవాళ జాయిన్ అవుతున్నారు కదా ఏలూరులో మాజీ మంత్రి నాని, ఇంకో నాని ఉన్నారు కదా, మూడో నాని, ఆయన తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు రాజకీయాల్లో మరి వాళ్ళ వ్యూహాలు ఎత్తుగడలు అంటే నేను అనుకోవటం ఏంటంటే మాకున్న పరిణతి మేరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఖాళీ చేయాలి. అందులో ఉన్న ఆ 4 రాళ్ళను కూడా దాదాపుగా ఇప్పటికే 11 ఉన్నాయి ఎమ్మెల్యే సీట్లు. ప్రజలకు దూరమైంది ఆ పార్టీ. అందులో ఉన్న నాయకులుగా ఉన్న రాళ్ళు కూడా ఇప్పుడు ఈ 3 పార్టీలు కూడా జమేసుకుంటే ఆ పెట్టి ఖాళీ అవుతుందని వీళ్ళు రాజకీయంగా ఆలోచిస్తున్నట్టున్నారు. సాధారణంగా నాకు తెలిసి ఏంటంటే ఏ రాజకీయ పార్టీకైనా నాయకులు పుట్టుకొస్తూనే ఉంటుంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి పోతే ఇంకొక వ్యక్తి వస్తూనే ఉంటుంటాడు. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొత్త పార్టీ. ఒక కాంగ్రెస్ పార్టీలో వచ్చిన నాయకులు అందులో లేరు. పుంకాలుగా తెలుగుదేశం నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు, జనసేన నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు. నాయకులు అట్నే ఉంటుంటారు. వాళ్ళు రాజకీయ విధానంగా పెట్టుకున్నట్టున్నారు. ఇది కార్యకర్తలకు మండుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు సోషల్ మీడియాలో కేసులు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల విధ్వంసం మీద తీసుకున్న చర్యలు కానీ, ఏసీబీ విచారణ కానీ, సిఐడి విచారణ కానీ వెరస ఏమైందంటే అందరూ హైకోర్టుకు పోతున్నారు, సుప్రీంకోర్టుకు పోతున్నారు, ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు, హ్యాపీగా ఏసీ గదుల్లో ఉంటున్నారు. ఇప్పుడు మనం ఆర్జీవీని ఆయన తీసుకురాలేకపోయాం కదా, ఏం చేయలేకపోయారు, తీసుకురాలేకపోవడం కదా, అరెస్ట్ చేయలేకపోయారు కదా పోలీసులు. ఆయన హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకునేంత వరకు వీళ్ళు అలాగనే చూస్తూ ఉన్నారు కదా ప్రేక్షక పాత్ర. అలాగే దేవినేని అవినాష్ గారు కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు కదా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తెచ్చుకున్నారు కదా, మన గొల్లపూడిలో ఎమ్మెల్సీ ఆయన కూడా తెచ్చుకున్నాడు కదా, వల్లభనేని వంశీ తెచ్చుకున్నాడు కదా, పేర్ని నాని గారు కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారు. నాకు తెలిసి పేర్ని నాని గారిని కూడా ఏం అరెస్ట్ చేయరు. ఎందుకంటే కాకినాడ పోర్టు నుంచి 1,31,00,000 టన్నుల రేషన్ బియ్యం ఎగుమతి అయిన దానిలోనే అరెస్ట్ లేదు. ఇప్పుడు పేర్ని నాని గారి గోదాంలో దొరికిందంతా 189 బత్తాలేగా. 189 బత్తాలకి డబ్బు కూడా వెనక్కి ఇచ్చేస్తున్నాం మేము చెప్పేసి. సరే, ఇప్పుడు డబ్బులు వెనక్కి ఇచ్చినా కేసే. ఇప్పుడు నేను తప్పు చేశా, దొంగతనం చేశా, రికవరీ చేసేస్తానని చెప్పేసి అంటే ఇప్పుడు ఎవడన్నా బంగారం దొంగిలించింది అనుకోండి, తీసుకెళ్ళి బంగారం కొట్టి చేపిస్తారు, రికవరీ చేస్తారు, కేసు ఎత్తేస్తారా? లేదు, దొంగల కేసు పెడతారుగా, జైలు పంపిస్తారు కదా. ఇది కూడా అదే. అందుకని ఆయన రికవరీ చేయటం విషయం కూడా కాదులే. కానీ రాజకీయాలు ఏంటంటే ఏదో కొంత కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల పరిణామ క్రమంలో కొద్ది కలకూర కప్పలాగా ఉండి ఈ జాయినింగ్లు సోమవారం ఆ పార్టీలో ఉండి మంగళవారం ఈ పార్టీలో ఉండి సోమవారం ఆ పార్టీలో ఇది చేయటం మూలాన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీలోనూ జనసేన పార్టీలోనూ కూడా ఒక విధమైన ప్రశ్న వచ్చింది కార్యకర్తలు. ఎందుకంటే మరి ఇప్పుడు ఆల్రెడీ మీరు నాయకులు అండి, మీ స్థానంలో ఇంకొక వైసీపీ నాయకుడు వచ్చేసి జాయిన్ అయిపోయాడు. మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి కృష్ణా జిల్లాలో జగ్గేపేట అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. అక్కడ 3 పర్యాయాలుగా శ్రీరామ్ తాతయ్య గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఇప్పుడు జనసేన పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న సామినేని ఉదయభాను గారు వచ్చారు. రేపు జగ్గేపేట నియోజకవర్గం ఎవరు నిలబడతారు? తాతయ్య గారు నిలబడతారా, సామినేని ఉదయభాను నిలబడతారా? మరి అలా నిలబడినప్పుడు సామినేని ఉదయభాను తాతయ్య గారికి ఇబ్బందే కదా. వాళ్ళంతా పెద్ద ప్రశ్నలోనే ఉన్నారు. మరి దీన్ని ఏం చేసుకుంటారు ఏంటో కానీ వాళ్ళ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ జోగి రమేష్ గారు ఆ సభకు వెళ్ళటం అనేది కూడా చాలా కోపం తెప్పించింది కార్యకర్తల్లో. సరే, వాళ్ళైతే చెప్పారు, నాయకులైతే మేము ఏదో పొరపాటు పడ్డామనో లేదంటే అదే ఎంత పొరపాటు పడ్డా ఏంటంటే కళ్ళ ముందు జరుగుతున్న వాతావరణం ఏంటంటే నాకు తెలిసి జోగి రమేష్ గారు కూడా తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతున్నారని ఒక భావం బలంగా కలిగింది. ఎందుకంటే పార్థసారథి గారు బీసీ సామాజిక వర్గమే, జోగి రమేష్ గారు కూడా బీసీ సామాజిక వర్గమే. మరి ఏమన్నా దగ్గర అయ్యే ప్రయత్నం కానీ కేసుల రీత్యా కానీ ఇటు చూస్తేనేమో వైసీపీ పార్టీ కూడా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది. నాయకులందరూ వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్సీలు పోయారు, సాక్షాత్తు రాజ్యసభ సభ్యులే పోయారు, 3 రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయారు, ఎమ్మెల్సీలు పోయారు, నాయకులు పోతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన తీరులో ఆయన ఉన్నాడు. కాబట్టి పార్టీలు కష్టపడ్డ కార్యకర్తలు ఎందుకంటే చెమటోడ్చారండి. మొన్న కూటమి పార్టీ విజయంలో అలాంటి ఉద్యమకారులే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఏంటంటే చాలా కష్టపడ్డారు. నాకు బాగా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినోన్ని,
టీవీ డిబేట్లో కానీ, బహిరంగ సభల్లో కానీ, గచ్చిబౌలి సభలో కానీ లక్షల మంది పాల్గొన్న సభల్లో నేను కూడా ఒక ప్రజాస్వామిక క్రతువుకు అపహాస్యం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయటం అంటే అసలు రాజ్యాంగాన్ని అరెస్ట్ చేయటమే. ఏమీ లేని కేసులో కావాలని కక్షపూర్తి రాజకీయాలతో అరెస్టులు చేశారని మేము మాట్లాడిన వాళ్ళం. వెరసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓటమిలో కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టు పాత్ర చాలా కీలకంగా మారింది. దాని వ్యతిరేకత విపరీతంగా వచ్చింది. ఏనేదో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే నాకు మంచి ఫలితాలు వస్తాయి, కుప్పంలో కూడా నేను గెలుస్తాను అనుకున్నాడులే. కానీ కన్యాశుల్కం నాటకంలో గిరీష్ చెప్పినట్టుగా డామెట్ కథ అడ్డం తిరిగినట్టుగా కథ అడ్డం తిరిగి వైసీపీకి విపరీతమైన ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. కాబట్టి పార్టీలు ఆలోచించాలి, కార్యకర్తల గురించి కానీ, నాయకుల గురించి కానీ, కష్టించి పనిచేసిన వాళ్ళ గురించి కానీ. నిన్న సోషల్ మీడియాలో ఒక మాట విన్నాం, రాజు గెలిచాడు, సైనికులు చనిపోయారు. సైనికులు చనిపోతే రాజులు గెలుస్తారు. అందుకని కార్యకర్తలు ఎంతో కష్టపడితే కానీ, లేదంటే ఎన్నో ఉద్యమాలు చేస్తే కానీ. నేను చాలాసార్లు చెప్పానండి, ఈ కూటమి విజయంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకొని కూటమిగా ఏర్పడే పోరాటం అంతా ఒక ఎత్తు అయితే, ఆంధ్రప్రదేశ్లో అన్ని సామాజిక వర్గాలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, గుత్తేదారులు, అమరావతి రైతులు, విశాఖ ఉక్కు కార్మికులు, ఎస్సీ ఎస్టీల మీద జరిగిన అట్రాసిటీకి సంబంధించిన ఉద్యమకారులు, అన్ని సామాజిక వర్గాలు కలిసికట్టుగా ఐక్యంగా పోరాటం చేసి కుక్కల జింపిన ఈ రాష్ట్రాన్ని విస్తరలాగా మారిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టానుసారంగా ఎస్కోబాలా చేస్తున్నాడు. పిచ్చోడి చేతిలో రాయిలా పరిపాలన ఉంది. మాట్లాడే పరిస్థితి లేదు, స్వేచ్ఛ లేదు, ప్రజాస్వామ్యం లేదు, అభివృద్ధి లేదు, ఉపాధి లేదు. ఆ వాలంటీర్లను పట్టుకొని ఊరేగుతున్నాడు. 5,000 రూపాయలు వాలంటీర్లకు ఇచ్చి ఇవే గవర్నమెంట్ ఉద్యోగాలని చెప్పిస్తున్నాడని చెప్పేసి ఒక విధమైన విరక్తి కలిగి తిరగబడితే ఈ విజయం వచ్చిందండి. కాబట్టి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మనం ఎన్నికల్లో ఏం చెప్పాం, ఎన్నికల ప్రచారంలో ఏం హామీ ఇచ్చాం, ఎవరిని దగ్గర తీసుకోవాలి, ఎవరిని చేరదీయాలి, ఏ శక్తుల్ని కలుసుకొని వెళ్ళాలి అనేది కూడా కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. థ్యాంక్ యూ సార్.